హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి కొన్ని ఉద్యోగాలనేది భర్తీ అనేది జరిగింది. సో, అయితే ఇందులో మనకి ఎంటీఎస్ పోస్టులున్నాయి. అలాగే ఇంకా చాలా రకాల పలు ఉద్యోగాలైతే ఉన్నాయి. జూనియర్ మేనేజరు, ఎగ్జిక్యూటివు, అలాగే ఎంటీఎస్ పోస్టులు, ఎగ్జిక్యూటివ్ పోస్టులనేది ఉన్నాయి. సో, వీటికి అంటే డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి మనకి. ఇందులో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th ఉంది, ఐటీఐ ఉంది, డిప్లొమా గానీ, ఇంజినీరింగ్ గానీ, నార్మల్ బ్యాచిలర్ డిగ్రీ గానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా అనేది తెలియజేస్తాను. చివరి వరకు అనేది చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది. సో, వెంటనే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి. మనకి ఇది ఈ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అనేది కొన్ని ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, వాళ్ళతో టైఅప్ అవుతాయి. సో, ఆ టైఅప్ అయిన కంపెనీస్లో అంటే ఈ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్లోనే ఈ జాబ్స్ అనేది వస్తాయి. సో, మనకి ఈ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి టైఅప్ అయినది ఏంటంటే డెడికేటెడ్ ఫర్గెట్ కోఆర్డినేటర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంది కదా. సో, అందులో వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో, ఇందులో ఈ రిక్రూట్మెంట్ ఏంటంటే, సో ఇన్వైట్స్ అప్లికేషన్స్ త్రూ ఆన్లైన్ మోడ్ ద రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ మేనేజరు, ఎగ్జిక్యూటివ్ అండ్ ఎంటీఎస్ వేరియస్ డిసిప్లిన్స్ ద పర్ డీటెయిల్స్ గివెన్ బిలో అని అయితే ఇచ్చారు. సో, అది అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే జూనియర్ మేనేజరు, ఎగ్జిక్యూటివ్, ఎంటీఎస్ ఆ పోస్టులు అనేవి ఇందులో ఉన్నాయి. అయితే ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ ఏమి ఇచ్చారంటే, ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అప్లికేషన్స్ ఎప్పుడంటే మనకి ఆల్రెడీ మనకి ఓపెనింగ్ అయ్యింది జనవరిలో. అండ్ క్లోజింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఇవన్నీ కూడా ఎప్పుడంటే మనకి 16th ఫిబ్రవరి అనేది ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏంటంటే మళ్ళీ అగైన్ వీళ్ళు ఇచ్చారు డేట్స్ ఓపెనింగ్ ద విండో అప్లికేషన్ ఫామ్స్ కరెక్షన్స్. అంటే మనకి ఎప్పుడు ఫిబ్రవరి 23, 27 లాస్ట్ ఈ ఫిబ్రవరి 23, 27న ఎవరైనా సరే మీరు చూసుకోవచ్చు అన్నీ కూడాను. సో, అది మళ్ళీ మనకి దీనికి స్టేజ్ 1 సిబిటి టెస్ట్ అనేది ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 అలాగే మనకి ఇంకోటి టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ పీటీ టెస్ట్ కూడా ఉంటుంది. సో, కాబట్టి ఇవి టెంటేటివ్గా ఇచ్చారు ఈ డేట్స్. సో, ఇవి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, బిఫోర్ ఫిల్లింగ్ అప్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఫేజ్ రిఫర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ అప్లికేషను. సో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై అనేది చేయండి అని అయితే అంటున్నారు వీళ్ళు. సో, మీరు అన్ని ఇన్ఫర్మేషన్ చూసి తెలుసుకొని అప్లై అనేది చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, డేట్స్ ఆఫ్ సిబిటీసీ అండ్ అదర్ స్టేజెస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ షాల్ బీ లిమిటెడ్ టైమ్ టు టైమ్ త్రూ ద అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. సో, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, డేట్స్ కానీ ఏమైనా సరే ఒక లిమిటెడ్ టైంలోనే ఉంటాయి. ఆఫ్టర్ అవి క్లోజ్ అయిపోతాయి అంటున్నారు. సో, ఈ నోటిఫికేషన్ ఏంటంటే 16th, 23, 27th వరకు ఫిబ్రవరి ఈ నెలలో ఉంటాయి. ఆఫ్టర్ అసలు ఆ నోటిఫికేషన్ కూడా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కనిపించదు. సో, ఒక టెంటేటివ్ ఒక స్పెసిఫిక్ టైం వరకు మాత్రమే ఉంటాయంట. కాబట్టి మీరు ఇప్పుడు ఈ వీడియో చూసారంటే అప్లై చేయాలనుకుంటే ఇప్పుడు ఈ క్షణమే చూడండి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఆఫ్టర్ ఏంటంటే ఆ నోటిఫికేషన్ కనిపించకపోయినా కనిపించదంట. సో, మీకు అది వీళ్ళు ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో అనేది ఇస్తాను. సో, అది అండ్ ఇంకా ఇక్కడ ఇచ్చారు హెల్ప్ డెస్క్ నెంబర్స్. సో, చాలామందికి డౌట్స్ అనేది ఉంటుంది. అసలు ఇవి నిజమా, రీలా, ఫేకా, ఈ జాబ్స్ అన్ని నిజమా, అబద్ధమని కూడా కొంతమంది అయితే కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ ఫేక్ మేడం, అసలు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా అని. సో, నేనైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఇస్తాను. మీకు కావాలంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో డైరెక్ట్గా ఇస్తున్నాను కదా. సో, వెంటనే మీరు చూసుకోవచ్చు. అండ్ సో, వీళ్ళు ఇలాంటి ఏదైనా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. చూడండి, అంటే వర్కింగ్ డేస్లో మీరు కాల్ కూడా చేయొచ్చు వీళ్ళకి. ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే జాబ్ పర్పస్ మీద కానీ, శాలరీ మీద కానీ, ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఏదైనా సరే మీరు వీళ్ళతో మాట్లాడవచ్చు. సో, అది ఒకటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, డీటెయిల్స్ పోస్ట్ ఇచ్చారు కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే
మనకి వీళ్ళకి 50,000 నుంచి 1,60,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుందంట జూనియర్ మేనేజర్ వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ జూనియర్ మేనేజర్ వాళ్ళకి స్టార్టింగ్ 50K నుంచి 1,60,000 వరకు. సో ఇందులో నార్మల్గా ఒక 3 వేకెన్సీస్ అంటే మొత్తం 3 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. దీనికి మాత్రం CA కానీ CMA కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ఏంటంటే 30,000 నుంచి 1,20,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. వీళ్ళకి అన్రిజర్వ్డ్కి 16 అండ్ ఆల్సో SCకి 5, STకి 3, OBCకి 9, EWSకి 3, PWకి 2, ఎక్స్ సర్వీస్ 5. ఇందులో చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇది ఏంటంటే డిప్లొమా చేస్తారు కదా, 3 ఇయర్స్ ఇంజనీరింగ్ డిప్లొమా. సో ఈ డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. సో అదొకటి, డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఇవి కూడా సేమ్ డిప్లొమాకి సంబంధించినవి ఇక్కడ చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ 64 అయితే ఉన్నాయి. అండ్ ఇవి ఎగ్జిక్యూటివే కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. సో ఎలక్ట్రికల్ ఉంది, సివిల్ ఉంది, 2 టైప్స్గా అయితే ఉన్నాయి. సివిల్లో కొన్ని ఉన్నాయి, ఎలక్ట్రికల్లో కొన్ని ఉన్నాయి. డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కూడా ఉన్నాయి, డిప్లొమా చేసిన వాళ్ళకి 75 ఉన్నాయి. ఇది కూడా డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లో వచ్చేసరికి ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 464 ఉన్నాయి. సో దీనికి కేవలం ఏంటంటే 10th క్లాస్ కానీ ITI కానీ చేసిన వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనకి నార్మల్ అన్రిజర్వ్డ్ SC, ST, OBC, EWS వీళ్ళందరికీ కలిపి 464. అలాగే PWకి ఎక్స్ సర్వీస్ మెన్స్కి వేరేగా ఉన్నాయి. PWకి 33, ఎక్స్ సర్వీస్ మెన్కి 133. అలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు కనుక ఎవరైనా ఈ మల్టీ టాస్కింగ్ పోస్టులకి అప్లై చేయాలంటే 10th, ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అయితే డిప్లొమా, అండ్ మేనేజర్ పోస్టులకి అయితే CA క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు దీనికి అర్హత. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అప్లై అనేది చేసుకోండి. సో అది. అండ్ ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళైతే ఇచ్చారు, చూసి చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఏజ్ లిమిట్ జూనియర్ మేనేజర్కి 18 to 30 ఇయర్స్ అనేది ఉంది. అలాగే ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి కూడా సేమ్ ఏజ్, MTS వాళ్ళకి కూడా సేమ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడాను మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా 5 ఇయర్స్ SC ST వాళ్ళకి, 3 ఇయర్స్ OBC వాళ్ళకి, మిగతా క్యాండిడేట్స్ 15 to 13 ఇయర్స్ ఇలా ఇచ్చారు ఏజ్ అనేది. సో ఇది. అండ్ వెర్టికల్ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా కొంతమందికి బ్లైండ్నెస్ ఇలాంటివంతా ఉంటాయి కదా, వాళ్ళకి కొంచెం రిజర్వేషన్స్ అనేది వేరేగా ఉంటాయి. సో అది దీనికైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. అది కూడా అక్టోబర్, నవంబర్లో ఉండొచ్చు. సో ఏప్రిల్, మే నెలలో కానీ ఉండొచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఇస్తాను, ఒకసారి అనేది చూడండి. ఇక్కడ మార్క్స్ కూడా ఇచ్చాడు 100 మార్క్స్ కంట. సో ఒకసారి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.